హాయ్ అండి. అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి అనేసి ఆ దేవుడినైతే కోరుకుంటాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. అదే కాకుండా ఉగాది శుభాకాంక్షలు కూడా. ఉగాది శుభాకాంక్షలు లేట్‌గా చెప్తున్నాను. సో, ఏమనుకోవద్దు. అందరూ బావుంటారు. బావుండాలి అనేసి అనుకుంటున్నాను. సో, బావుంటారు అనేసి నమ్మకం అయితే నాకుంది. సో, అందరూ ఎలా ఉన్నారు అనేది కిందన కామెంట్ బాక్స్‌లో కూడా తెలియజేయండి. చాలా రోజులయ్యింది. చాలా నెలలయ్యింది వీడియోస్ అయితే చేసి. ఇన్ని నెలలు గ్యాప్ వస్తది అని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ అనుకోకుండా ఇన్ని రోజులైతే గ్యాప్ వచ్చేసిందనమాట. ఆహ్, ఏమనుకోవద్దు. నేను వీలైనంత వరకు ట్రై చేస్తున్నాను. వీడియోస్ చేద్దాం అనుకుంటాను గానీ, ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఏదో అందరికీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటది గదా! సో, నాకు ఈ 2026 కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్‌ని తెచ్చిచ్చిందనుకుంటున్నాను. సో, కొంచెం ఉక్కబెట్టేస్తుంది రండి. మీ ఊర్లో ఎలా ఉందో తెలియట్లేదు గానీ, కోయంబత్తూర్ ఇంత ఎండ ఎప్పుడు అనిపించట్లేదు. బట్ ఈ సంవత్సరం చాలా దారుణంగా ఆహ్, విపరీతంగా ఉంది ఎండ మాత్రం. ఇంకా రేపటి నుంచి ఇంకా ఎక్కువుంటదంట. మిగతా కాలమంతా నాకు బానే ఉంటది గానీ, ఎండాకాలం వచ్చిందంటే మాత్రం కొంచెం చిరాకుగా ఉన్నట్లుంటది. సో, ఇన్ని నెలలు వీడియోస్ చేయట్లేదు. క్లాసెస్ తీయట్లేదు. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అదే అంటున్నాను కదా! ఫ్యామిలీ అనాక మనము ఎంత బిజినెస్ చేసినా, ఎంత మనం ఏదో ఒక వర్క్ చేసినా కూడా ఫ్యామిలీ అనేసరికి ఆ ప్రెషర్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుండేసరికి చాలా ఈ 2 మంత్స్, 3 మంత్స్ దగ్గర దగ్గర చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళి బయటకొచ్చాననమాట. సో కొన్ కొంత బ్యాచ్ స్టూడెంట్స్‌కైతే తెలుస్తది నా ప్రాబ్లమ్. ఆల్రెడీ వాళ్ళకైతే షేర్ చేశాను. సో, మేకప్ క్లాసెస్ సర్టిఫికేట్స్ చాలా డిలే చేసేసాను. బట్ ఇప్పుడు ఉగాదికి ముందు రోజు ఇవ్వాలి అనేసి ఉగాదికి ముందు రోజు సర్టిఫికేట్ అంతా ప్రైవేట్ చేశాను. మెహందీ బ్యాచ్ ఒక్కటే చాలా చాలా నాకే అనిపిస్తుంది. చాలా దారుణంగా డిలే చేస్తున్నాను. రేపటి నుంచి వీలైనంత వరకు క్లాసెస్ తీసి మీకు కూడా కంప్లీట్ చేసేస్తానండి. ఇన్ని బ్యాచెస్ క్లాసెస్ తీసాను గానీ, ఈ 2026 నాకెందుకో మరి చాలా ఏ మరి ఏమో స్టార్టింగ్ న్యూ ఇయర్ రోజు హ్యాపీగా ఉన్నాను అంతే. దాని తర్వాత నుంచి ఏదో ఒకటి కంటిన్యూయస్‌గా వస్తుందనమాట. అంటే కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి వస్తే పర్వాలేదు గానీ, ఒకటేసారి అన్నీ వచ్చేస్తుంది. పర్వాలేదు. ఆ దేవుడు ఇస్తున్నాడు. ఎంతవరకు ఇస్తున్నాడో ఇవ్వనియండి. మనం ఎంతో తట్టుకున్నాను. సో, ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అంతా పెద్ద విషయం కాదు. బట్ అయినా సరే నేను చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళాను. అంటే ఇంక మనం ఉండొద్దు. ఇంకా ఉండి ఏం చేద్దాం అంతవరకు నన్నైతే తీసుకువెళ్ళిపోయారు. నేను అలా అయిపోయాననమాట. సో, ఇంకా ఉండి ఏం చేస్తాము అనేటందుకు చాలా తప్పుగా ఆలోచించాను. అది అలా చేయకూడదు అనేసి నేను చాలా మందికి నేను చెప్తూ ఉంటాను. నా స్టూడెంట్స్ అయినా సరే, నా పిల్లలైనా ఇక్కడికొచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు. "అక్క ఎలాగక్క నువ్వు ఎప్పుడు ఇంత ఇదిగా ఉంటున్నావు" అనేసి అడుగుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎంతైనా సరే మనకి ఒక సిట్యుయేషన్ అని వచ్చేసరికి ఏదేదో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటున్నాము. సో, అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు దయచేసి బయటకొచ్చేయండి. అంటే ఇంట్లోనే ఉండకుండా, ఇంటి దగ్గరే కాకుండా బయటకొచ్చి ఫ్రెండ్స్‌తో మాట్లాడడం గాని, లేదా ఇంటి దగ్గరే ఉండాల్సిన సిట్యుయేషన్ వచ్చినా కూడా ఆహ్, బయటకొచ్చి మీకు బాగా మీరు మీ మాటల్ని వింటూ ఉంటారు కదా! వాళ్ళ దగ్గర ఫోన్ మాట్లాడడం అలాంటివన్నీ చేస్తూ ఉన్నారంటే కొంచెం రికవర్ అవుతారనమాట. సో, నేను ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే ఇంటి దగ్గర ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే ముందు పరిగెట్టుకొని వచ్చేది షాప్‌కే వస్తాననమాట. ఇక్కడికొచ్చిన తర్వాత నా కస్టమర్ వచ్చు వాళ్ళతో మాట్లాడాను అని అంటేనే ఆటోమేటిక్‌గా నేను కొంచెం నార్మల్ అయిపోతాను. వర్క్ చేస్తున్నాను, సంపాదిస్తున్నాము, డబ్బులొస్తుంది అనేది కాదు. అది వేరే విషయం గానీ, ఇన్ని సంవత్సరాలు కాబట్టి అందరూ నాతో పాటు బాగా క్లోజ్ అయిపోయారనమాట. అందువల్ల వచ్చారంటే నా ఫేస్ కట్ చూసే అడుగుతారు. ఏంటి ఇలా ఉన్నారు? ఏంటి ఇలా అయ్యింది? అనేసి. సో చాలా చాలా మంచి విషయాలు కూడా 2026లో జరిగింది. అయినా సరే నేను హ్యాపీగా ఫీల్ అవ్వలేదనమాట. సో, ఒక కస్టమర్ అయితే వచ్చి అడిగేసారు. "అక్క మీ ఫేస్ నేను ఇన్ని సంవత్సరాల్లో ఇలా చూడలేదు. ఎందుకక్క ఇంత దారుణంగా ఉంటున్నావు? నువ్వు అలా ఉండకక్క" అంటే ఎంత సిట్యుయేషన్ వచ్చినా ప్రాబ్లమ్సే కదా! అన్నట్లు అనుకుంటాననమాట. అలాంటిది మరి ఇంకా ఈ సంవత్సరం ఎందుకు ఇలా అయ్యిందో నాకు అర్థం కావట్లేదు. బట్ నార్మల్‌కొచ్చేసాను. ఒక 5 డేస్ నుంచి నేను నార్మల్‌గా ఉంటున్నాను. కొంచెం ఫ్రీ అయ్యాను. ఇంకా నార్మల్ అంటే నార్మల్‌కి రాలేదు గానీ, కొంచెం ఫ్రీగా, బెటర్‌గా ఫీల్ అవుతున్నాను. ఇక మీద ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా లైఫ్‌ని స్మూత్‌గా తీసుకువెళ్ళాలి. నా నా యాంబిషన్ అవన్నీ ఇంకా
ఏంటి అదన్నీ ఆలోచించుకొని ఒక నోట్‌బుక్ పెట్టి రాసేసుకున్నాననమాట. నా గోల్ ఏంటి? ఇదంతా నా గోల్ అంతా చెయ్యాలి అన్నట్లు నిన్న మార్చ్ 26 తారీఖే రాసాను. ఇగోండి మై గోల్ అనేసి మార్చ్ 20 తారీఖు రాసి పెట్టాననమాట. సో, కొంచెం నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలా రాస్తూ ఉంటాను. సో, అలాగే సేమ్ ఒక బుక్ అంతా ఈ 3 మంత్స్‌లో ఎన్నెన్ని బాధలున్నాయో అవన్నీ రాసి, చింపేసి పారేసాననమాట. దాని తర్వాత కొంచెం ఫ్రీగా, ప్రశాంతంగా ఫీలయ్యాను. ఇంకా మీరందరూ ఎలా ఉన్నారు? సో, అందరికీ కొన్ని కొన్ని కష్టమైన సిట్యుయేషన్స్ వస్తూ ఉంటది. అదంతా తట్టుకొని బయటికి రావాలి. వచ్చి మళ్ళీ మనం ఎవరు అనేది ప్రూవ్ చేస్తేనే ఆహ్, కొ ఈ లోకంలో ఉండగలమనమాట. ఏంటి ఇంత ఉక్కబెట్టేస్తుంది? సో, ఒక ఇంకా నెక్స్ట్ క్లాసెస్ ఉంటదండి. ఐ థింక్ ఏప్రిల్ నెల నుంచి క్లాసెస్ కూడా కంటిన్యూ చేస్తాను. అలాగే మీకు వీడియోస్ కూడా వస్తూ ఉంటది. ఈ బ్యాచ్ 1 మెహందీ క్లాసెస్ అయితే బెండింగ్‌లో ఉంది కదా! సో, మీకోసం నేను ఆ క్లాసెస్ అంతా కంటిన్యూ చేస్తాను. రికార్డింగ్ చేయలేదు, రికార్డింగ్ వదిలేసారు అని అనేవాళ్ళు మాత్రం రికార్డింగ్ చెయ్యండి. రికార్డింగ్ వీడియోస్ పెట్టిన వాళ్ళకి సర్టిఫికేట్ అయితే ఈ సర్టిఫికేట్ కంపల్సరీ ప్రొవైడ్ చేసేస్తాను. సో, మీరు ఆ సర్టిఫికేట్ ఉంచుకొని ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి మీరు వెళ్ళొచ్చు. సో, కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలాగే మన ఛానెల్ చూసారంటే ఏ క్లాసెస్ స్టార్ట్ అయ్యింది అనంటే చాలా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశాను. అందులో ఎక్కువ మంది ఎక్కువగా ఇష్టపడి చూస్తుంది టైలరింగ్, మెయిన్ ఫస్ట్ టైలరింగ్ వెళ్తుంది. టైలరింగ్ తర్వాత శారీ ప్రిపేరింగ్ క్లాసెస్ చూస్తున్నారు. అది కాకుండా మెహందీ క్లాసెస్ చూస్తున్నారు. సో, బ్యూటీషియన్ క్లాసెస్ అయితే నాకు అస్సలు వ్యూ లేదనమాట. అంటే అందులో చెక్ చేస్తాం కదా! అందులో చూస్తుంటే అస్సలు వ్యూ ఉండట్లేదు. సో, టైలరింగ్ క్లాసెస్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. శారీ ప్రిప్లీటింగ్, మెహందీ ఇవి 3 ఎక్కువగా అంటే ఈ నా ఛానెల్ అంటే మీకోసమే. సో, మీరు ఏది ఎక్కువగా ఇష్టపడుతున్నారు, ఏది ఎక్కువగా మీకు యూజ్ అవుతుంది అనేదాన్నే కదా నేను అప్‌లోడ్ చేయాలి. అందువల్ల ఇప్పుడు ఇవంతా అప్‌లోడ్ చేస్తాను. సో, బ్యూటీషియన్ క్లాసెస్ కూడా మధ్యలో వస్తూ ఉంటది. ఫ్యూచర్‌లో మేకప్ క్లాసెస్ పెడతానో ఏమో నాకైతే ఐడియా లేదు. బట్ ప్రస్తుతానికి మెహందీ క్లాసెస్ కంటిన్యూ అవుతదండి. మెహందీ క్లాసెస్ కంటిన్యూ అవుతది. అది కాకుండా శారీ ప్రిప్లీటింగ్ క్లాసెస్ కూడా మీకు యూట్యూబ్‌లో వీడియోస్ కూడా వస్తూ ఉంటది. టైలరింగ్ క్లాసెస్ వీడియోస్ కూడా వస్తూ ఉంటదనమాట. సో, మీకు ఏదైనా యూజ్ అవుతది అంటే కంపల్సరీ సపోర్ట్ చేయండి. చాలా రోజులయ్యింది. సో, ఆహ్, ఏం మాట్లాడానో ఏంటో తెలియట్లేదు. ఈరోజు వీడియో తీయాలి అనేసి అనుకున్నాను మార్నింగ్ నుంచి కొంచెం వర్క్ ఉండడం వల్ల ఇప్పుడు ఇంటికి బయలుదేరే టైంకి వీడియో తీస్తున్నాను. సో, ఈ రోజే అప్‌లోడ్ చేయాలి అనేసి కూడా అనుకుంటున్నాను. సో, అప్‌లోడ్ కూడా చేసేస్తాను. ఆహ్, ఇలాగే మేడం అంటుంది ఎప్పుడు ఈవిడ రావడం డిలే అవ్వదు. వీడియోస్ నేను అప్‌లోడ్ చేస్తాను అనడం, మళ్ళీ డిలే చేయడం ఇలాగే అవుతుంది. బట్ ఈసారి మాట అవన్నీ లేదు. వీలైనంత వరకు నేను మీకు క్లాసెస్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కంపల్సరీ అప్‌లోడ్ చేస్తాను. ఎందుకంటే ఆహ్, ఏదో అంటే నా వీడియోస్ చూసి ఏదో ఒకటి నేర్చుకొని ఉండాలనమాట. ఎందుకంటే ఇప్పటికే షాప్‌కొచ్చిన అమ్మాయి అంటుంది, "అక్క నాకు ఏజ్ అవుతూ ఉంది. తనకి 33 అవుతుంది. నేను ఇంతవరకు ఇంకా ఏం నేర్చుకోలేదు. నేను ఓన్‌గా ఏది నేర్చుకోలేకపోతున్నాను. ఒక రూ. 10 కూడా సంపాదించలేకపోతున్నాను." అంటే వర్క్ చేసి సంపాదిస్తుంది గానీ, ఓన్‌గా ఏదైనా నేర్చుకోవాలి అనేసి అనుకుంటుందనమాట. సో, అలాంటి వాళ్ళు మీరు ఎంతో మంది ఉంటారు. మెయిన్ ఫస్ట్ ఆడవాళ్ళు మనీ విషయంలో కొంచెం ఇండిపెండెంట్ అవుతేనే ఆటోమేటిక్‌గా మీకు ఒక ధైర్యం వచ్చేస్తదనమాట. ఎవరేమన్నా పర్వాలేదు నేను చూసుకుంటాను అన్నట్లు. అంటే మన పిల్లలు ఇప్పుడు ఏదో ఒకటి అడుగుతున్నారు. అమ్మ ఒక ఐస్ క్రీమ్ కూడా అడుగుతున్నారనుకోండి. ఆ ఐస్ క్రీమ్ కూడా మన మొగుడు దగ్గర ఉన్న డబ్బుల్ని దాచిపెట్టి కొనేసిచ్చామంటే అందులో ఏంటి ఆనందం ఉంటది. సో, అదే మనం సంపాదించి మనం ఇస్తే అందులో ఆనందం ఉంటది. ఇది నా ఒపీనియన్. నాకు అలా అంటే హ్యాపీగా ఉంటది. కాబట్టి సో, మీ వారు సంపాదిస్తున్నారు. మిమ్మల్ని ఇంటి దగ్గర ఉంచుతున్నారంటే నిజంగా మీరందరూ లక్కీయే అన్నమాట. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నాకు కొంచెం జెలసీగానే ఉంటది. అమ్మ చూడు ఎంత ఇంటి దగ్గరే ఉంటున్నారు. వీళ్ళు భర్తలు సంపాదిస్తున్నారు అనేసి అనుకుంటాం. బట్ అది ఎవరికైనా ఉంటది. బట్ అందరూ ఒకేలాగా ఎక్కువగా సంపాదించలేరు అనే టైంకే మన ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి అనంటే, మనం కూడా ఎంతో కష్టపడాలనమాట. అంటే ఎంతో కొంత వాళ్ళకి సపోర్ట్ చేశామనుకోండి, మన ఫ్యామిలీ కూడా కొంచెం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తూ ఉంటదని నా నమ్మకం.
అందువల్ల నేను మా వారికి ఇంకా ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా కష్టపడు, ఇది సంపాదించు, అది సంపాదించు అంటే అతని ఏజ్‌కి ఎంత అవుతదో అంతే సంపాదిస్తారు. సో, ఇంతకంటే ఫోర్స్ చేసినంత మాత్రాన వెళ్లి చెట్లేం లేదు కదా! ఇలా ఊపిసి తేవడానికి. అందువల్ల మీ వల్ల ఎంత అవుతదో అంత తెండి. నా వల్ల ఎంత అవుతదో నేను కష్టపడి తెస్తాను. ఇద్దరు కలిసి పిల్లల్ని చదివిస్తాము. బట్ ఇంకొంచెం బయటికి రావడానికి అంటే ఇలాగే ఈ స్టేజ్‌లోనే ఉండకుండా ఒక్కొక్క మెట్టు పైకి అలా వస్తూ ఉంటాము అని చెప్పేసి ఇద్దరు అలా నడుస్తున్నామనమాట. సో, మీరు కూడా మీ లైఫ్‌లో, మీ జీవితంలో చాలా, 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 చాలా పైకి రావాలి. మీరు అనుకున్నంత అవ్వాలి. మీరు హ్యాపీగా ఉండాలి అనేసి ఈ శ్రీరామనవమి రోజు ఆ శ్రీరాముడిని కోరుకుంటున్నాను. సో, అందరూ లేడీస్ హ్యాపీగా ఉండండి. హాయిగా ఉండండి. జాలీగా ఉండండి. ఇంకా వీడియోస్ అయితే వస్తూ ఉంటది. ఇన్ని రోజులు వీడియో చేయలేదు అంటే ఒకసారి సారీ చెప్పుకుంటున్నాను. ఐ విల్ ట్రై చేస్తున్నాను. బట్ ఇక మీద ట్రై చేస్తున్నాను అనడం కంటే, నేను ఏదో ఒకటి చేస్తున్నాను అన్నట్టు. అంటే ఆహ్, హ్మ్, చెప్తూ ఉండకుండా చేయడంలో చేద్దాం అనేసి అనుకుంటున్నాననమాట. సో, అందువల్ల మీ సపోర్ట్ నాకెప్పుడూ ఉంటదని నమ్మకం అయితే ఉంది. ఇన్ని రోజుల తర్వాత వచ్చినా కూడా నన్ను ఆదరిస్తారు అనేసి అందరి సిస్టర్స్‌కి చాలా 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 థాంక్స్ అండి.